మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సార్ మీరు అయ్యో కాదండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంతకు ముందు మీరు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయలేదు కదా, ఎలా ఆ బాధ్యత నిర్వహిస్తారంటే ఏముంది అది కట్టు మేస్త్రి లెక్క టాపీ మేస్త్రి లెక్క నేను చేస్తానన్నప్పుడు ఎట్లా అడిగిన ఇప్పుడు ఆయన గుంపు మేస్త్రి అన్నాడు, చెప్పిండు కదా. అట్లా కాదు, మీరు ఇంటీరియర్ చేసేటోళ్ళ, ఫాల్ సీలింగ్ చేసేటోళ్ళ, గ్రనైట్లు వేసేటోళ్ళ, మీరెందుకు అసలు ఏబిసి రాను ఓనమాలు రాను కాదు. నేను చెప్పండి అంటే నాకు తెలియదు ఇది క్విజ్ కాంపిటీషన్ లాగా మారిద్దని గెస్ట్ చేయాలి, లేకపోతే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు. ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు కరెక్ట్గా తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయిపోయి ఉన్నారు. ప్రజలు వాళ్ళని గెలిపిస్తుంటే ఎమ్మెల్యేకి అబ్జర్వేషన్ చెప్పమని చెప్పి మేము చదువుకున్న వాళ్ళు, మేము జ్ఞానవంతులం. రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు? తెలంగాణ రాష్ట్రంలోనా ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయంట? అదిగో ఉపేంద్ర అన్న, నేను నిన్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. నేను నిన్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగానే నేను ఆన్సర్ చెప్తా. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలి. అదేంటంటే వినండి దయచేసి.